సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాల గురించి విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించడం ఎంతో హర్షించదగ్గ విషయమని పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పట్నం భూపాల్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబాకలోని పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సిపి రష్మి పెరుమాల్ ఆదేశాల మేరకు షీ టీం అవగాహన కార్యక్రమం సిద్దిపేట ఏఎస్ఐ కిషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యార్థులు మహిళలు స్వేచ్ఛగా భయం లేకుండా తిరిగేందుకు అన్ని రకాలుగా తాము సహకరిస్తామని అందుబాటులో ఉంటామని తెలియజేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ హెల్ప్ లైన్ నెంబర్ను సంప్రదిస్తే షీ టీం ద్వారా వారికి నిత్యం అందుబాటులో ఉంటూ రక్షణ కల్పిస్తామన్నారు. సిపి ఆదేశాల మేరకు తమ పాఠశాలలో షీ టీం ద్వారా అవగాహన కల్పించిన పోలీస్ సిబ్బందికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నంబర్ చెప్పడం జరిగింది. మళ్ళీ పిల్లల పట్ల వాళ్ళు బయట జరుగుతున్న నేరాల పట్ల అవగాహన చేయడం జరిగింది. అందుకే వాళ్ళ పిల్లలు ఎక్కడన్నా వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ ఏదైనా ఇబ్బంది పడినప్పుడు ఈ నంబర్కు కాల్ చేస్తే 24/7 మీ అందుబాటులోనే ఉంటాము. ఎప్పుడు కాల్ చేసినా ఒకవేళ కాల్ చేసిన వాట్సాప్ మెసేజ్ పెట్టినా లేకపోతే ఫోన్ ద్వారా మెసేజ్ చేసినా మేము ఎన్ని టైంలో మీకు అవైలబుల్ ఉంటాము. మీ ప్రాబ్లమ్ని మేము సాల్వ్ చేస్తాము. మహిళల భద్రతే ఈ షీ టీం బాధ్యత అని చెప్పేసి అన్ని చెప్పడం జరిగింది. అలా ఇంకా వేరే మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు పాఠశాలలో షీ టీం మరియు గర్ల్స్ ఎన్ఫోర్స్మెంట్ చైల్డ్ సంబంధించిన జీసీఈసీ ప్రోగ్రాంలో భాగంగా సంయుక్తంగా అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారికి నిత్య జీవితంలో ఎదురయ్యేటువంటి వివిధ వ్యవస్థలలో ఇబ్బందులు గురైనప్పుడు ఏ విధంగా షీ టీంను సంప్రదించాలి అనేటువంటి విషయాన్ని మరియు సైబర్ పరంగా ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి అంశాలన్నింటినీ మరి ఏ విధంగా వీరిని ఆకతాయిలో ఎవరైనా ఆట పట్టిస్తే వాళ్ళని ఎట్లా తెలియజేసి వారి నుంచి రక్షణ పొందాలనేటువంటి మన ఏఎస్ఐ గారు కిషన్ గారు వారి బృందం వచ్చేసి